ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం ప్రేమైన దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం 6వ వచనం. మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం జీవితానికి సరైన దారి చూపే దేవుని మార్గదర్శకత్వం గురించి చెప్తుంది. దేవుడు సరైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తాడు. ప్రతి విషయంలో దేవుని గుర్తిస్తే ఆయన నీ దారిని నడిపిస్తాడు. అయోమయం మధ్యలో కూడా ఆయన సరైన మార్గంలో చూపుతాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ముందు సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఆ సమయంలో వారు అయోమయంలో ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ముందుకు సాగిపో మోషే అని చెప్పడం జరిగింది. క్రైస్తవ జీవితంలో అయోమయంలో ఉన్న నీ జీవితం ముందు ఎటువంటి పరిస్థితులు, వెనక ఎటువంటి అడ్డంకులు ఉన్నా దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీ నిర్ణయాలు దేవునికి చేర్చితే తప్పిపోలేదు. దేవుడు నీ అడుగులను సరిచేసి నువ్వు ఏ మార్గం గుండా వెళితే, కుడికి వెళ్ళాలా ఎడంకి వెళ్ళాలా, ఏ మార్గం గుండా వెళితే నువ్వు దీవించబడతావో ఆయనకు నీకు ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ప్రతి మార్గంలో దేవుని గుర్తించు. నేను నిన్ను నీ దారిని సరిచేసి నిన్ను నడిపిస్తానని ప్రభు మనతో మాట్లాడుతాడు. మన జీవితాల్లో మన మార్గాలు ఎన్నుకుంటా ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి ఆయన మార్గాల ద్వారా మనం నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచారు. మరొక శ్రేష్టమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినం మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. వాక్యం ద్వారా ఈ దినం మాతో మాట్లాడారు. అప్పుడు ఆయన మీ మార్గాలు సరళం చేయనని. మా జీవితంలో కొన్ని మార్గాలు ఆటంకంగా ఉన్నాయి. బహుభయంకరమైన ఆటంకాలను మా జీవితంలో మార్గాలు ప్రభానైనా ఉండిపోయినాయి. ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ప్రతి మార్గాన్ని సరళం చేయగలదని మీరు చెప్పారు. మా మార్గాలు సరళం చేయండి. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలులో తోడుకుండండి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయండి. ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సులువు ధ్యాన కూడికల్లో కూడా మాతో ఉండండి. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్.